చిట్టమ్మా 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 కుటుంబరావు చిట్టమ్మ ఎవరో తెలుసా కుటుంబరావు? మన చిట్టమ్మ జమీందారి వారసురాలు. మన జమీందారి కూతురు చిట్టమ్మే. నాకిప్పుడే లాయర్ చెప్పాడు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఎవరు? నేను కుటుంబరావు దాసుని, వీరనారాయణ గారి అసిస్టెంట్ని. నాకు లాయర్ గారు చెప్పారు మీ చిట్టమ్మ జమీందారి వారసురాలు. అయ్యి బాబోయ్, ఈ లాయర్ ఇంటికి రావడం ఏంటి? దాస్తో సిట్టమ్మ వారసురాలని చెప్పడం ఏంటి? మాట్లాడవేంటి కుటుంబరావు? చిట్టమ్మ ఎక్కడుందో చెప్పు. ఈ విషయం తనతో చెప్పాలి. అది అది ఓ కిచెన్ లో ఉందా? ఒసే రాక్షసి, కంటి ముందే జమీందారి గారి వారసురాల్ని పెట్టుకుని మా వీరనారాయణ గారిని పిచ్చోని చేసి తిప్పుతావా? ఇప్పుడే నిజాన్ని మా వీరనారాయణ గారికి చెప్తాను. నీ అంతు చూస్తా. అంతు చూడాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా. ఒరే తమ్ముడు, పట్టుకోరా. నానా, ఎందాక ఎవరో పిలిచినట్టున్నారా? ఎవరిని పిలిచారా? ఎవరు లేరమ్మా. అలాగా? కానీ నాకు ఆ మిక్సీ సౌండ్ లో సరిగా వినపడలేదు. కానీ ఎవరో పిలిచినట్టుంది నానా. నేనేనమ్మా, మంచినీళ్ళ కోసం పిలిచినాను. సరే తెస్తాను. అక్కర్లేదమ్మా, కాఫీ తాగాను కదా, ఇప్పుడు వద్దులే. ఇదేంటి నాకెనిపించింది నాన్న గొంతులా లేదే. అమ్మయ్యా, సిట్టెమ్మొచ్చేలో పడి పారిపోనడు, లేకపోతే అసలు బండారం బయటపడిపోయేది. ఒరే వీరనారాయణ, ఇప్పుడు ఏం చెయ్యాలరా? చిట్టెమ్మ మన వైష్ణవిగా నటించడానికి ఒప్పుకోవట్లేదు. అవతల చూస్తేనేమో ఆ ట్రస్ట్ వాళ్ళు ఆస్తి మొత్తం గద్దలాగా ఎత్తుకుపోవడానికి రెడీగా ఉన్నారు. మన అదృష్టం కొద్దీ మన వారసురాలు తిరిగి వస్తే వాళ్ళకి ఏం ఆస్తులు మిగులుతాయిరా? వాళ్ళు ఎలా బతుకుతారా? నాకు అదే బాధగా ఉందమ్మా. కాకపోతే మన ఆస్తులు కాపాడుకోవాలంటే మన దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉందమ్మా. ఏంట్రా అది? వేరే ఒక అమ్మాయిని బ్రతిమలాడుకుని ఆ అమ్మాయే వైష్ణవిదేవని ట్రస్ట్ వాళ్ళని నమ్మించాలి. అప్పుడే మన ఆస్తి సేఫ్గా ఉంటుందమ్మా. నిజమేరా. ఏం చేస్తాం? ఇక వేరే అమ్మాయినైనా వెతుకుదాం. అంతకు మించి వేరే దారి లేదుగా. పద వెళ్దాం. సార్, 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 సార్. ఒరే వీరనారాయణ, కాస్త సౌండ్ తగ్గించరా. చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. అలాగే అమ్మా. సార్, 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 సార్,
ఒరేయ్, అడ్డంగా నిలబడరా. అలాగే కొంచెం జరగరా ఇటు పక్కకి. వీరనారాయణ, నా ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్టున్నానరా. నీకు రాను రాను మతిమరుపు పెరిగిపోతుందమ్మా. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఒరేయ్, వీరనారాయణ కారు దిగాడు. ఏమో అక్క, కొంపదీసి దాసుగాడిని చూసేశాడేమో. ఓర్ నాయనోయ్, తలకడ్డంగా నిలబడితే కాళ్ళు కనపడుతున్నాయి, కాళ్ళకడ్డంగా నిలబడితే తల కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? మా అమ్మ ఫోన్ మర్చిపోయిందట కాంతమ్మా. అయ్యో, ఓ, ఫోన్ మర్చిపోయారా? అవును కాంతమ్మా, వెళ్ళి కొంచెం ఫోన్ తీసుకొస్తావా? ఆ, అలాగే బాబు గారు. ఒరే అవతారం, వెళ్ళి ఫోన్ తీసుకురా. అక్క, నేనిప్పుడు కదిలానంటే దాసుగాడు కనపడతాడే. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏంటి కాంతమ్మా, ఫోన్ తేవడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఫోన్లే, నేనెళ్ళి తెచ్చుకుంటా. బాబుగారు, మీరేంటి ఫోన్ కోసం లోపలికి వెళ్ళడం ఏంటి? మేముండగా మీరు పని చేయడం ఏంటి? మేము సదా మీ బానిసలం బాబుగారు. కాంతమ్మా, నేనేమైనా కొండల్ని పిండి చేయబోతున్నానా? ఇంత ఉపోద్ఘాతం ఇచ్చావు. పర్వాలేదులే, నా ఫోన్ నేను తెచ్చుకుంటానులే. బాబుగారు, అవతారం వెళ్తాడు. రేయ్, వెళ్ళరా? ఒరే వీరనారాయణ, ఫోన్ ఇక్కడే ఉందిరా. నీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను కదా. ఫోన్ ఉందట్లే కాంతమ్మా. నమస్తే. కాంతమ్మా, వస్తా. అమ్మయ్యా, వెళ్ళిపోయాడ్రా. చూస్తాడేమోనని భయపడి చచ్చాను. అసలు ఇంతకీ వీడు బతికున్నాడో చచ్చాడో చూడు. అక్కో, బతికి ఉన్నాడక్క. పాపం, హాస్పిటల్ కి తీసుకెళ్దామమ్మా. నార్మల్, వీడినిప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తే
ఏం జరిగింది ఏంటి అని ఆరాలు తీస్తారు. అనుమానం వచ్చిందంటే పోలీస్ కేసు పెడతారు. మరి ఇలా వదిలేస్తే పాపం అతను చచ్చిపోతాడేమో అమ్మా. చస్తే చావని. అక్క ఈడు సచ్చాడంటే కేసు మన మెడకు చుట్టుకుంటుందక్క. మరిప్పుడు ఏం చేద్దాంరా? వీడిని హాస్పిటల్లో చేర్చలేం, అలా అని ఇంట్లో ఉంచుకోలేం. అయితే మన దగ్గర ఒక దారుందక్క. ఏంట్రా అది? ఈ నట్టుకెళ్ళి ఊరి చివరి ఎక్కడోసారి పడేద్దాం. ఆడి సావు ఆడి సత్తాడు. ఆడి సావు మన మెడకు చుట్టుకోకుండా ఉంటది. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావురా. వెంటనే వెళ్ళి కార్తీ. అలాగే అక్క. నీలాంబరి నువ్వెళ్ళు. అలాగే. ఓర్ నాయనో, ఈ భాస్కర్ గనక చూశాడంటే కొంపలు అంటుకుంటాయి. జరిగిన విషయం మొత్తం చిట్టమ్మకి చెప్పేస్తాడు. అదే జరిగితే నేను నా తమ్ముడు జైలుకెళ్లడం ఖాయం. హలో, రెంట్ కదంటే కట్టేస్తాను. 2 రోజులు లేట్ అయిందంతే. హలో హలో హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదండి. సార్, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. హలో హలో, వినపడదండి. హలో హలో, వినపడదండి. హలో. ఒరే అవతారం, అక్క ఈ కేసులో మనం ఇరుక్కోకూడదంటే ఈ నేరాన్ని ఎవరో ఒకరికి అంటగట్టాలి. అర్థమైందక్క. ఈ కేసు ఆ భాస్కర్ గాడికి అంటగట్టేద్దామని, అంతే కదా? అవునరా, వీడిని తీసుకెళ్లి ఆటోలో మూటగట్టి పడేద్దాం. పోలీసులకి ఫోన్ చేసి మనమే ఇన్ఫర్మేషన్ ఇద్దాం. దాంతో ఈ కేసు భాస్కర్ గాడి మెడకి చుట్టుకుంటుంది. మన ఇంటికి పట్టుకున్న పీడ వదిలిపోతుంది. బ్రహ్మాండమైన ఐడియా అక్క. ఇంకెందుకు ఆలస్యం, ఈయన్ని ముందు మూట కట్టేద్దాం. ఒరే బ్యాగ్ ఉందా? దొరికినా అక్క. పద. అని రాలేదంటున్నావా? ఆడికి ఏదో కిరాయి తగులుంటదిలే, కాసేపట్లో వస్తాడులే. ఏటమ్మా, రాత్రి పీడకలు వచ్చిందా? ఏమనొచ్చింది? ఏటమ్మా,
అన్నయ్యకి యాక్సిడెంట్ చచ్చిపోయినట్టు పీడకలు వచ్చిందా? నువ్వేటి బాధపడకమా, వచ్చిన కళ నిజమవుతుందా ఏటే? సిట్టమ్మ చెప్పింది నిజమేనే, వచ్చిన కళ్ళన్నీ నిజమైపోతాయా ఏటి? అలాగైతే ఇప్పుడు నేను చచ్చిపోయినట్టుగా 100 సార్లు కాలు వచ్చినది, మరి నేను చచ్చిపోనా ఏటి? అమ్మా నువ్వేటి భయపడకే, అన్నీకేం కాదు. కావాలంటే రేపు గుడికి తీసుకెళ్లి పూజ చేస్తాను, సరేనా? పద, నాన్న తీసుకెళ్ళి. దా. ఎవరికక్క? ఇంకెవరికి రా, ఎస్ఐకి ఫోన్ చేస్తున్నాను. హలో, ఎవరండి? నేను కార్పొరేటర్ కాంతమ్మని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి మేడం. నా అల్లుడు భాస్కర్ ఎవరినో హత్య చేసి ఆ శవాన్ని తీసుకెళ్లి ఎక్కడో పారేయడానికి ప్రయత్నిస్తున్నాడండి. వాట్? మీ అల్లుడు భాస్కర్ మర్డర్ చేశాడా? పైగా శవాన్ని పాతేయడానికి ప్రయత్నిస్తున్నాడా? అవును సార్, చట్టం అంటే నాకెంతో గౌరవం, పైగా పోలీసులంటే నాకు మహా రెస్పెక్ట్. అందుకే నేరం చేసింది నా అల్లుడని కూడా ఆలోచించకుండా, నా కూతురి భవిష్యత్తు గురించి కూడా భయపడకుండా, వాడు చేసిన అతి దారుణమైన హత్య గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వెంటనే వచ్చి వాణ్ణి అరెస్ట్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. కానిస్టేబుల్స్. ఒరే అవతారం, ఇంకా సేపట్లో ఆ భాస్కర్ గాడిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? అవునక్క, ఎన్నాళ్ళగా భాస్కర్ గాడి పేడ ఎరగడైపోద్ది. మరి ఈ కాంతమ్మ మజాకా? కాకపోతే ఒక చిన్న డౌటు, ఈ దాసుగాడు బతికితే? అంత సీన్ లేదక్క, అంత రక్తం పోయాక ఆడెక్కడ బతుకుతాడక్క? ఆ ఎస్ఐ గాడు వచ్చేలోపే సత్తాడు, లేదనుకో మనమే చంపేద్దాం. అది కరెక్టే రోయ్. రే చిట్టమ్మ, పద. అనియా, 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 ఒక నిమిషం బియ్యం కూడా తీసుకురావనేది. సిటీ ఆటోలో బియ్యం బస్తా ఇట్టాను, వెళ్ళి తీసుకో. అలాగే. నేను మళ్ళీ ఇప్పుడు ఇస్తాను. ఏమైందే? ఈ మూటకి ఎట్లా రక్తం ఉంది? రథం? అయ్యి బాబోయ్, అసలు ఇది మూటేనా? పద తిప్పు. అవును సిటీ, ఎవరైనా కొట్టేసినట్టున్నారు. రథ అవుతుంది. అసలు ఉన్నాడు ఐడు.
అన్నయ్య పోలీసులకు ఫోన్ చేయి. అలాగే. రండి. సార్ ఇప్పుడు మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాము. అవునండి. ఇంతలోనే మీరు వచ్చారు. ఏమని చేద్దాం అనుకున్నావు? ఇవన్నీ మా అన్నయ్య చంపేశాడు, కేసు మాఫీ చేయండి అని అడగడానికి ఫోన్ చేద్దాం అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? మా అన్నయ్య ఏంటి ఏంటి చంపడం ఏంటి? మరి మీ అన్నయ్య చంపకపోతే ఈ బాడీ ఈ మూటలో ఎందుకుంది? ఈ మూట మీ అన్నయ్య ఆటోలో ఎందుకుంది? నిజంగా నాకే తెలియదు సార్. మీ ఇల్లు నుంచి రైస్ మూట అట్టుకొచ్చాను అంతే తప్ప ఈ మూట గురించి నాకేం తెలియదు సార్. ఎవరో కావాలనే నా ఆటోలో ఈ మూట ఎట్టినట్టున్నారు సార్. నోర్మయ్, అసలు ఎవరైతున్నావు? మా వేర్నారాయణ బాబాయ్ పనుడండి. ఇతను మిస్ అయ్యాడని 10 రోజుల నుంచి ఎత్తుకుతున్నాను. ఇదిగో ఇన్నాళ్ళకి ఇలా మోడ్లో కనిపించాడండి. వీరనారాయణ గారి నెంబర్ చెప్పండి. చెప్తానా? హలో, ఎవరు?